భారతదేశంలో అతి తెలివితేటలు ప్రదర్శించినటువంటి టర్కీకి ఆపరేషన్ సింధూర్ తర్వాత చెంప చెల్లుమనే పనిని మోడీ సర్కార్ చేసిందన్నటువంటి విషయం తాజాగా ఇంటర్నేషనల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తోంది. ఏంటంటే పహల్గామ్ ఇన్సిడెంట్‌లో వాడినటువంటి డ్రోన్‌లు, వెపన్స్ టర్కీవి అన్నటువంటి సమాచారం తర్వాత యూరోపియన్ యూనియన్‌తో భారత్ కుదిరినటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్‌లో టర్కీ ప్రొడక్ట్స్‌ని ఎక్స్‌క్లూడ్ చేసింది భారతదేశం. దాని నుంచి పక్కకొచ్చేసింది. టర్కీ ప్రొడక్ట్స్ మాత్రం మాకు కుదరదని తేల్చి చెప్పేసింది. 99.5% భారత ప్రొడక్ట్స్ ఏమో టర్కీకి వెళ్తాయి డ్యూటీ ఫ్రీతో. ఏది త్రూ యూరప్ ప్లాట్‌ఫామ్ నుంచి. టర్కిష్ గూడ్స్ వచ్చేటప్పటికి ఇండియాలో ఎఫ్‌టీఏ టర్మ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పక్కన పెట్టబడ్డాయి. యూరోపియన్ పోర్ట్స్‌లో కూడా భారతదేశానికి ఆ టర్కీ ప్రొడక్ట్స్ రావద్దని చెప్పేశారు. ఈ ఇంపాక్ట్ టర్కిష్ కంపెనీ సెలెబీ ఏవియేషన్‌కి ఈ విషయం అంగీకరించింది. $500 మిలియన్ దీనివల్ల నష్టం జరిగింది. పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ఇండియా ఓ పక్కన టర్కీకి వ్యతిరేకంగా సైప్రస్ లాంటి వాళ్ళకి బ్రహ్మోస్లు ఇవ్వడం ఒక ఎత్తు, ఆర్థికంగా కూడా వాళ్ళని దెబ్బ కొట్టారన్నట్టు విషయం ఇప్పుడు బయటకు వచ్చింది.